అక్టోబర్ 3 యొక్క విశిష్టత మనం చూసుకుంటే వరల్డ్ నేచర్ డే. సో దాన్ని ప్రపంచ ప్రకృతి దినోత్సవం అని అంటాం. సో దీనిని ఇంట్రడ్యూస్ చేసింది ఎన్విరాన్మెంటల్ ఎన్‌జిఓస్ అండి. సో ప్రకృతికి సంబంధించి పరిరక్షణ చేసేటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ వారు ప్రపోజ్ మేరకు ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ నేచర్ డేని అక్టోబర్ 3వ తేదీన మనం జరుపుకుంటా ఉన్నాం. సో ఈ రోజున మనం ఏం చేస్తాము అంటే డీఫారెస్టేషన్ అంటే చెట్లు నరకటం వల్ల జరిగేటువంటి అనర్థాలను ప్రజలకు తెలియజేస్తాం. దాంతోపాటు బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం అంటే యానిమల్స్ కానీ ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ లేకుండా ఉంటే డిసపియర్ అయి ఉంటే దానివల్ల కలిగేటువంటి నష్టాలు ఏముంటాయి అనేటువంటిది మనం ఇక్కడ ప్రజలకు తెలియజేస్తామండి. సో ఇంకా ఫర్దర్గా డీఫారెస్టేషన్ అనేటువంటిది జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకుంటాం. బయోడైవర్సిటీ లాస్ అనేటువంటిది జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. దాంతోపాటు ప్రజలు ఏఫారెస్టేషన్ అంటాం. సో ప్రజలు ఏఫారెస్టేషన్ చేయడానికంటే చెట్లను పెంచేటువంటి కార్యక్రమం వన మహోత్సవం కార్యక్రమము. సో ప్రతి ఒక్కరు కూడా చెట్టు నాటేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం ఈ రోజున. క్లియర్. సో దాంతోపాటు ప్రకృతికి సంబంధించినటువంటి వనరులను పరిరక్షణ ఏ విధంగా చేయాలి, పరిరక్షణ చేస్తే ఎటువంటి ఉపయోగాలు ఉంటే, దాంతోపాటు సస్టైనబుల్గా సుస్థిర అభివృద్ధిగా వాటి యొక్క వనరులను మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రజలకు తెలియజేస్తారు ఈ రోజున.